ఇదివరకటి పాదయాత్ర శాంటిటీ ఇవాళ లేదు. ఆ తరహా పవిత్రత లేదు, ఆ తరహా ఫీలింగ్ లేదు. చెప్పి మధ్యలో బ్రేక్ అవ్వడం లోకేష్ అయింది. వాస్తవంగా తను చేసి ఉండాలి, ఎందుకంటే ప్రాబ్లం ఏం లేదు కదా. బేసిక్గా అప్పటికి చంద్రబాబు గారు పాదయాత్ర టైంలో బ్రేక్ ఇచ్చారు, అదే చంద్రబాబు గారు అరెస్ట్ టైంలో తప్పు లేదు, అంతవరకు ఓకే. ఆ తర్వాత తనక కంటిన్యూ చేసి ఉండాల్సింది. అప్పుడు ప్రభుత్వమే ఆపుతున్నది కూడా కాదు కదా పాదయాత్ర. ముందు ఇబ్బంది పెట్టారు, కరెక్ట్. జగన్ కూడా ఇబ్బంది పెట్టారు ఆ లెక్కన. జగన్కి కూడా అనేక చోట్ల పర్మిషన్లు ఇవ్వకపోవడం, ఇటు వెళ్ళడానికి వీల్లేదు, అటు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి. కానీ వెళ్ళాడు కదా జగన్. అలాగే తను కూడా వెళ్ళి ఉండాల్సింది, కానీ తను బ్రేక్ చేసేసుకున్నారు. అక్కడ కట్ అయిపోయింది. అక్కడ అంటే ఇక పాదయాత్ర అప్పటికే ఒక టెండెన్సీ వచ్చేసింది, అప్పటికే పొత్తు గురించి ఒక క్లారిటీ వచ్చేసింది, జనసేన కలుస్తుంది అనేది అరెస్ట్ తర్వాత. ఇంకా పాదయాత్ర చేయడం ఎందుకని అనుకున్నారు? జగన్ ఏమైనా పొత్తుల కోసం వెళ్ళాడా? రాజశేఖర రెడ్డి పొత్తుల కోసం వెళ్ళాడా? చంద్రబాబు పొత్తుల కోసం వెళ్ళాడా? రాజకీయ పొత్తుల కోసం కాదు కదా పాదయాత్ర అనేది. ఒక కమిట్మెంట్. గెలుపు కోసం ఎవరైనా వెళ్తారు, గెలుపు కోసం అని చెప్పరు. గెలుపు కోసం అని చెప్పమనండి, ఏమని చెప్తారు పాదయాత్రలకి? ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి. మధ్యలో తెలిసిపోయినాయి అన్ని, అంతకుముందు తెలియలేదు. అదే కదా, అందుకే కదా యువగళం అని ప్రజా సంకల్ప యాత్ర వితౌట్ యూత్ అనమాట వెళ్ళింది అట్లాగే. కాబట్టి కాన్సెప్ట్ డిఫరెంట్. పర్టికులర్ గా ఏంటంటే ఆయన పాదయాత్ర ద్వారా కార్యకర్తలు మోటివేట్ చేశాడు, నో డౌట్. పేరుకి యువగళం అనేటటువంటిది ఉన్న యూత్ కంటే కూడా మిడిల్ ఏజ్డ్